ఈ రోజుటి ఎపిసోడ్లో సౌదామిని వచ్చి డోర్ కొడుతూ ఉంటుంది. అరే సాకేత్ లెగవరా, బారెడు పొద్దెక్కింది, లెగు లెగు అని డోర్ కొడుతూ ఉంటుంది. సాకేత్ తన కాళ్ళకి గొలుసులతో కట్టేసుకొని తన 2 కాళ్ళు తాళం వేసేసుకొని బుగ్గలో దాచుకుంటాడు. అయితే తాళం ఎక్కడుంది అనని సాకేత్ మైథిలిని అడుగుతుంటే మైథిలి అంటుంది, రాత్రి తాళం వేసుకొని బుగ్గలో దాచుకున్నావు కదా, నిగ్రహం తప్పకూడదని అనని మైథిలి అంటుంది. ఆ తాళం కడుపులోకి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటుంది మైథిలి. సాకేత్ ఏమో అయ్యో దేవుడా, ఆ తాళం కడుపులోకి వెళ్ళిపోయింది, ఓ పక్కనేమో అమ్మ డోర్ కొడుతుంది అయ్యో అనని సాకేత్ అంటూ ఉంటాడు. ఓ పక్క నుండి సౌదామిని రే సాకేత్ తలుపు తీయండ్రా అంటూ తలుపు కొడుతూ ఉంటుంది సౌదామిని. సాకేత్ మైథిలి ఎలాగో అలాగా బెడ్ మీద నుంచి కిందకి దిగి సాకేత్ 2 కాళ్ళు నడవటానికి వీలు కాకుండా ఉంటుంది. 2 కాళ్ళు కలిపి కట్టేయడంతో సాకేత్ మైథిలి ఇద్దరు బెడ్ మీద నుంచి దిగుతూ సాకేత్ వెళ్ళి మైథిలి మీద పడతాడు. మైథిలి అంటుంది, ఈ రొమాన్స్ ఏదో నైటే చెయ్యొచ్చు కదా అని అంటుంది మైథిలి. నిన్ను అనంటూ సాకేత్ ఒక్కటి పీకపోతాడు మైథిలిని. సాకేత్ అంటాడు, నీ మొహం చూస్తుంటే మళ్ళీ రొమాన్స్ కూడా వస్తుందా అని అంటాడు సాకేత్ వెళ్తూ ఉంటుంటే మైథిలి అంటుంది, ఎక్కడికి బావా అంటే బాత్రూంలో దాక్కోవడానికి అని అంటాడు సాకేత్ వెళ్ళిపోతూ ఉంటే మైథిలి వెళ్ళి డోర్ తీయబోతూ ఉంటే సాకేత్ అంటాడు, ఒక్క నిమిషం ఆగు మైథిలి నీట్గా కనిపిస్తే మళ్ళీ అనుమానం వస్తుందని జుట్టు పూలు అన్నీ చెరిపేస్తూ ఉంటాడు సాకేత్. మైథిలి ఇవన్నీ చేయడం ఎందుకు అని అంటుంటే సాకేత్ అంటాడు, ఎన్ని సినిమాలు చూడలేదు అని అంటూ సాకేత్ అంటుంటే ప్లీజ్ మైథిలి ప్లీజ్ ఇవన్నీ ఇలాగే చెరిపే అని అంటుంటే సాకేత్, మీ అమ్మని కిడ్నాప్ చేసినప్పుడు నేను ఎంత హెల్ప్ చేయలేదు మైథిలి, ప్లీజ్ నా కోసం ఇలా చెయ్యి అనని సాకేత్ బతిలాడుతూ ఉంటాడు. మైథిలి అంటుంది, ఏదో రోజు నన్ను నువ్వు భార్యగా అంగీకరిస్తావు బావా అని అంటూ మైథిలి అంటూ ఉంటుంది. ఇంతలో సౌదామిని రూమ్లోకి వస్తుంది. సాకేత్ ఏమో బాత్రూంలోకి వెళ్ళిపోతాడు. మైథిలి వెళ్ళి డోర్ తీస్తుంది. సౌదామిని అంటుంది, ఎంతసేపు డోర్ తీయడానికి అంటే సారీ అత్తయ్య అని మైథిలి అంటుంది. రూమ్లోకి వచ్చి సాకేత్ ఏడి అంటే బాత్రూంలో ఉన్నారు అత్తయ్య అంటే రే సాకేత్ అంటే ఏంటమ్మా అని సాకేత్ అంటాడు. ఏం లేదులే అని అంటుంది సౌదామిని. ఏం లేదు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా, రూమ్లోనే ఉన్నాడా అని డౌట్ వచ్చి పిలుస్తున్నానులే మైథిలి అని అంటుంది సౌదామిని అంతా గమనిస్తూ ఉంటుంది. బెడ్ అండ్ మైథిలిని కూడా గమనిస్తూ ఉంటుంది. సౌదామిని అడుగుతుంది మైథిలిని, ఇంతకీ రాత్రి అంతా సౌర్యంగా జరిగిందా అని అంటుంది. మైథిలి సిగ్గుపడుతూ అని అంటుంది. సౌదామిని అంటుంది, మైథిలి అంటుంది, అవునత్తయ్య రాత్రి మీరు అనుకున్నట్టే ఏం జరగాలో అదంతా జరిగింది అని అంటూ మైథిలి సిగ్గుపడుతూ చెప్తుంది. సౌదామిని అంటుంది, వాడు నీ చుట్టే తిరగాలి, నువ్వు అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి, అలాగ నువ్వే చెయ్యాలి అని అంటుంది సౌదామిని. వాడు నీ కొంగు పట్టుకొనే తిరగాలి, వాడి నోటమ్మటి ధరణి అన్న మాట రాకూడదు అని అంటూ సౌదామిని మైథిలితో మాట్లాడుతూ ఉంటుంది. సాకేత్ బాత్రూంలో ఉండి అన్నీ వింటూ అయ్యో అమ్మ, దాని పేరే ధరణి, దాని పేరే ఎత్తకూడదని దాంతోనే చెప్తున్నావా, అయ్యో పిచ్చమ్మ అని అనుకుంటాడు సాకేత్. మైథిలి అంటుంది, తప్పకుండా అత్తయ్య, ధరణిని ఆయన పూర్తిగా మర్చిపోయే బాధ్యత నాదే అని అంటుంది మైథిలి. సౌదామిని అంటుంది, నాకు చాలా సంతోషంగా ఉంది మైథిలి, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అని అక్కడ నుండి సౌదామిని మైథిలి ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకొని బయటికి వెళ్తూ ఉంటుంటే ఇంతలో చందన పిలుస్తుంది మైథిలిని. ఏంటి మైథిలి, చందన అంటుంది మైథిలి తోటి, ఏంటి మైథిలి ఫస్ట్ నైట్ రోజే అసహించుకొని పక్కకు నెట్టేసిన మొగుడిని మార్చమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నావా? చందన మాటలకి మైథిలి అంటుంది, బంగారంలా చూసుకునే మొగుడు దొరికితే నేను ఇంకెందుకు బాధపడతానక్క అని అంటుంది మైథిలి. చందన అంటుంది, నువ్వు మాట్లాడుతుంది బావ గురించేనా అని అంటే మైథిలి అంటుంది, అఫ్ కోర్స్ బావ గురించే అని అంటుంది మైథిలి అంటుంది, శోభనం సక్సెస్ఫుల్గా జరిగిపోయింది అనని మైథిలి చెప్పిన మాట విని చందన షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.